triplex villas at Bachpalli, APR Projects. మీ అమ్మ ఈ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడినప్పుడు కానీ తను ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక కొడుకు సక్సెస్ని ఎలా చూడాలనుకున్నారో ఆమె ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఏదైనా విధానం కనపడిపోతుంది అనమాట. అమ్మ హ్యాపీ అయితే నేను హ్యాపీ అంతే అంతే. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో టైం కూడా చాలా తక్కువ ఉంది. April 11th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రమోషన్స్ అసలు ఇంకా వేరేలాగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మీ టీం అందరూ కూడా. బట్ అది కాదు కావాల్సింది, కంటెంట్ అన్నారు కాబట్టి ఐ అగ్రీ విత్ యూ. బట్ ఎలా అనుకుంటున్నారు? ఇంకా 10 days ఉంది కాబట్టి టైము. అంటే రీచ్ అవుట్ ముందు నుంచి స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 15-20 days వీఆర్ లైక్ యాక్టివ్లీ అన్నీ ప్రజెంట్ చేస్తున్నాము. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోషన్, అది ఇప్పుడున్న టైంలో మీరు అన్నట్టు 2 days ఉంటుంది టాపిక్, అంతే. ఇమీడియట్లీ ద నెక్స్ట్ వన్ పాప్స్ అవుట్. సో పీపుల్ ఆర్ వెరీ బిజీ అండ్ ఇంటర్నెట్ ఈస్ వెరీ బిజీ. మనము ఇప్పుడు చెప్పింది మళ్ళీ రేపు మళ్ళీ ఇంకోసారి చెప్పాలి, వేరేలా చెప్పాలి. సో యూ కీప్ ఆన్ చెప్తూ ఉండాలి దానికి. ఇదివరకు అంటే మన విజిబిలిటీ బట్టి ప్రచారం జరిగేది, ప్రమోషన్స్కి ఎంత కనిపిస్తున్నాము, ఏం చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే యువర్ ప్రమోషన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి. కొంచెమే చేసినా చేసేది కరెక్ట్గా ఉంటే అందరికీ తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ టైము ఏం లేదండి. అది ఇట్ ఈస్ అట్ ఏం ఎగ్జైట్ చేస్తుంది వాళ్ళు. నేను ఇక్కడ ఎందుకు చూడాలి, నేను థియేటర్కి ఎందుకు రావాలి, ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ ఎత్తుకాలి, వాళ్ళకి ఇవ్వాలి, అంతే. దట్ ఈజ్ నా ఉద్దేశంలో ప్రమోషన్ అదే. సో మాకు ఈ 11th మైత్రి వాళ్ళ టీం ఎప్పుడైతే సార్ వి విల్ గో ఫర్ April 11th అని మాకు చెప్పినప్పుడు షూర్ షాట్ మేము ఇంకా సెకండ్ ఆలోచనలు ఏం పెట్టుకోలేదు. ఏంటంటే ఓకే, ఇంక మన దగ్గర 15 days ఉంది, మన దగ్గర 20 days టైం ఉంది, ఏం చేద్దాం ఈ 20 daysలో. అండ్ ఇంకా మా దగ్గర కంటెంట్ ఉంది. మేము ట్రైలర్ చూపించింది 20% ఆఫ్ ద సినిమాయే. ఇంకా కంటెంట్ ఉంది, పాటలు ఉన్నాయి, దేర్ ఇస్ ఎ సర్ప్రైజ్ సాంగ్. సో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మాకు కూడా అదే టైం సరిపోవట్లే. బట్ ఉన్నంత వరకు ప్రేక్షకులకు చూపిస్తాం. టైం సరిపోకపోతే మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, సుధీర్, రష్మి, అనసూయ. ఏంటి ఈసారి ఎవరిని వదలలేదు? లేదు ఇది ప్రదీప్ సినిమా, ప్రదీప్ ఐడెంటిటీ మాత్రమే కావాలన్నా ఏదన్నా పెట్టుకున్నారా? అలా ఏం లేదు. పాపం ప్రతిసారి ఏది ఉన్నా కూడా దే ఆర్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్. అన్నిటికీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మొన్న అనుతో నేను షోకి వెళ్ళాను, అక్కడ చేసాము సరదాగా. మాస్టర్తో చేసాం, సుధీర్తో చేసాము, సీనుతో చేస్తూ ఉంటాను నేను. సో శ్రీముఖి ఉండే మొన్న నేను చేసినప్పుడు అక్కడ. రష్మితో ఉగాది షో వెళ్ళి అక్కడ చేశాను నేను. సో గెస్ట్ చేశారు అంతే. వాళ్ళే కదా ఉంది మరి. ఇప్పుడు వాళ్ళు నా కాంబినేషన్లో మా తోడు దొంగలు అందరూ చోట చేరితే అంతకంటే ఆనందం ఏముంది. అండ్ అంటే బాండింగ్ కూడా ఏంటి అంటే ఈ సినిమా మొత్తం ఉన్నది కూడా మేము కలిసి వర్క్ చేసిన వాళ్ళే అందరూ. సో మంచి ఫ్రెండ్స్ మీకు బుల్లితెరలో అందరూ వి ఆల్ నో ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అందరం కలిసే ఎదిగాం కదా ఇక్కడ. సో ఇక్కడ వచ్చాం, ఎవరు ముందు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేస్తూ వచ్చారు డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇక్కడ అబ్బాయికి వచ్చేటప్పటికి కూడా సేమ్ బాండింగ్ అట్లా. ఓకే, అందరూ ముందు నుంచి కొంచెం తెలిసిన వాళ్ళందరూ వర్క్ చేశాం కదా. ఓకే. అండ్ అసలు విషయం ఏంటంటే మా అందరికీ చేయాలని, అరే చాలా దాని ఏమంటారు, ఇందాక మీరు అన్నట్టు అబ్స్టకల్స్ ఉంటాయి. అవును, టీవీ ఫేసెస్ కదా, వీళ్ళు చేస్తే చూస్తారా, థియేటర్కి వస్తారా. బట్ దెన్ వి థాట్ అరే ఇంత మంచి సినిమా, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం బయట నుంచి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి సినిమా చూసి ఇమ్మీడియట్ సినిమా పూర్తయిన 10 నిమిషాల్లో ది ఎండ్ పడిన 10 minutes లాక్. ఓకే. ఎవరు? నవీన్ అన్న, రవి అన్న, శశి గారా? ఓకే. డిస్ట్రిబ్యూషన్ అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ అయిపోయారు. మీరంతా టీవీ వాళ్ళు అయినా కానీ ఎవరి టాలెంట్ ఏంటో అందరూ చూపించేశారు. సుధీర్ అయిపోయారు, సీన్ అయిపోయాడు, రామ్ ప్రసాద్ అయిపోయాడు, అండ్ మీరు అనసూయ గారు మూవీస్ లో కుమ్మేస్తున్నారు అసలుకి. అండ్ దీపికా పిల్లి ఇప్పుడు దీంతో ఎంటర్ అయిపోయారు. సో మేబీ మీరున్నారు కాబట్టి లక్కీ చామ్. షీల్ ఆల్సో అంటే తనని ఇలా లంగావోనిలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా, ఒక ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉండే ఒక తెలుగు ఆడపిల్లలాగా ఆ రోల్ ప్లే చేయడం కూడా సో ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆమె ఆ గెటప్లో కానీ ఆ లుక్ అండ్ ఫీల్, ఆ డైలాగ్, ఆ యాక్టింగ్లో ఎవరు చూడలేదు. ఓకే. సో అండ్ తన చుట్టూ కథ నడవడం ఈజ్ ఆల్సో వెరీ వండర్ఫుల్.